ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరం భూలోక వైకుంఠం తిరుమలలోని వార్షిక వసంతోత్సవం జరుగుతుంది. ఇది చైత్ర మాసంలో జరుపుతారు. సాధారణంగా 3 పవిత్ర దినంలో త్రయోదశి, చతుర్దశి మరియు పూర్ణిమలో జరుగుతుంది. ఈ పవిత్ర కార్యక్రమం ఒక ప్రతిష్టాత్మకమైన సంప్రదాయం. ఇది భక్తులను తిరుమలకు ఆకర్షిస్తుంది. వసంతోత్సవం పండుగ వసంతకాలం ఉత్సాహభరితమైన వసంత ఋతువు రాకను ప్రకటించడానికి రాజా అచ్యుతరాయుడు దీనిని మొదటిసారిగా ప్రారంభించారు. ప్రకృతి పునరుద్ధరణ మరియు అందాన్ని జరుపుకోవాలనే కోరిక నుండి ఈ పండుగ సంప్రదాయం పుట్టింది మరియు అప్పటి నుండి అభివృద్ధి చెందుతుంది. ఈ ఆనందకరమైన పండుగ 2 ఖగోళ సంఘటనలను కలిసినప్పుడు జరుపుకుంటారు. చంద్రుడు ప్రకాశవంతమైన చిత్రా నక్షత్రంలోకి ప్రవేశించడం మరియు పూజనీయమైన కాలపురుష చక్రంలో మొదటి రాశి అయిన మేషంలో సూర్యుడి సంక్రమణం అయినప్పుడు చంద్ర మరియు సూర్యశక్తులు సమారస్య పూర్వక మరీక ముఖ్యంగా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది వసంతోత్సవాన్ని జరుపుకోవడానికి సరైన క్షణాన్ని సూచిస్తుంది. పండుగ ఆరంభ సమయానికి వసంత మండపం అద్భుతమైన ప్రకృతి సంపదతో అలంకరించబడిన భూమిగా రూపాంతరం చెందుతుంది. సాధారణ శక్తులను ధిక్కరించే ఆశ్చర్యమైన దృశ్యాన్ని సృష్టించడానికి పువ్వులు, పళ్ళు, ఆకులు, పచ్చతోరణం మరియు మొక్కల యొక్క అద్భుతమైన కలగలుపు జాగ్రత్తగా అమర్చబడి ఉంటుంది. గంభీరమైన అరటి కొమ్ములు, సువాసన గల మూలికల మరియు ఉత్సాహభరితమైన పువ్వులు అన్నీ కలిసి రంగుల మరియు అల్లికల ఇంద్రధనుసుని దృష్టిస్తాయి. తిరుమంచన వసంత మండపాన్ని దృశ్య వైభవం యొక్క నిజమైన కళాఖండంగా విస్మయం మరియు ఆశ్చర్యాన్ని హరించబడే కళ్ళకు విందుగా పెంచుతాయి.